నా మాట వినండి. మీరు ఖచ్చితంగా బ్యాట్ గుర్తుకు ఓటేసి సుగుణమ్మ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాను. ముత్యాల సంపత్కు నా పూర్తి మద్దతు ఇవ్వడం కోసం వచ్చిన ముత్యాల సంపత్ కోసం నేను పనిచేస్తా. ఆయన కోసం ఏ సహాయ సహకారాలు అందిస్తా. సంపత్ దగ్గర వాస్తవం జేబులో పైసలు తక్కువ ఉన్నాయి, అవతల దగ్గర పైసలు ఎక్కువ ఉన్నాయి. అందుకనే మళ్ళీ తీసుకొచ్చి నిలబెట్టారు అనేది పక్కకి ఎట్టేసేసి ఇప్పుడు గణేష్ అన్న ముత్యాల సంపత్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఒక్క విషయం మరీ కోరుకుంటున్నా. మీ అందరూ దయచేసి సుగుణ బ్యాట్ గుర్తు పైన ఓటేసి సంపత్తును ముత్యాల సుగుణ గారిని గెలిపి జెండా మోసం ఎంతో మంది నాయకులు చేసినటువంటి కుటుంబం కావలి సామ్యుల్ గారి కుటుంబం మాత్రమే. ఈరోజు ఓ రకంగా నేను చెప్తా ఉన్నాను ధైర్యంగా. ఈరోజు కూడా నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నాను. ఇట్లా ఓ రకంగా రాజకీయంగా ఎదిగినానంటే నా ఎదుట ముత్యాల సంపత్ గారు ఉండబట్టుకుని ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాను. మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటూ నా భార్యకు అన్న, తమ్ముడు, అక్క, చెల్లె ఎవరు లేరు. ఇక్కడ ఉన్నది మాత్రమే నా కుటుంబాన్ని నమ్ముతున్నా. ఈ అంబేద్కర్ సాక్షిగా నేను ఒక్క రూపాయి కానీ ప్రభుత్వ ఫండ్ కానీ ఎక్కడి నుంచి ఏడుకెళ్ళి వచ్చినా కానీ నేను ప్రజలకే ఖర్చు పెడతాను. ప్రతి ఒక్కరికి నేను నా సాయశక్తుల మేలు చేస్తానని అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేస్తే గురి చేస్తారు. వెళ్ళకుర్మలో ఆడ స్నానాలు కట్టుకుంటానంటే చెప్తున్నప్పుడు నాకు నేను ముందు నేను నిజాయితీగా మాట్లాడతా. నేను గెలవడానికి కాదు, మీకు చూడడానికి వచ్చిన వాడికి నిజాయితీగానే చెప్తాను. భయపడకుండా చెప్తున్నా. గొల్లకుర్మలో పాత్రలు కట్టుకుంటే స్నానాలు చేస్తానంటే వాళ్ళని భయపడే గురి చేసి ఏం చేస్తున్నా ప్రభుత్వ భూములు మా పట్టాల భూములని మీరు తిరుగుబాటు చేసి గొల్లకుర్మలో మీరు నా ధైర్యం ఏంటంటే గవర్నమెంట్ ఉంది. ఇంత ధైర్యంగా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే నేను ప్రభుత్వంలో ఉన్న కాబట్టి ఎమ్మెల్యే గారికి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే రంగారెడ్డి గారి దగ్గర గత 20 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర పనిచేస్తున్నాను. ఆయన ప్రధాన అనుచరుడిగా నేను పనిచేస్తున్నాను. నేను ఏది అడిగినా అతడు కాదని ఈ సందర్భంగా చెప్తున్నాను. నాకు ఈరోజు ఒక 2 రోజుల కింద ఇట్లా నేను మల్లెడ్డి రంగారెడ్డి గారిని కలిసి నేను ఆశీర్వాదం తీసుకొని ఇక్కడికి వచ్చిన. రంగారెడ్డి గారితో మాట్లాడితే నేను గ్రామంలో సర్పంచ్ నిలబడినా నేను ఏం వాగ్దానం ఇవ్వాలన్నా ప్రజలకు అడిగితే నీకు ప్రజలకు ఏం తక్కువ ఉందో అది నెరవేర్చాలని మాటిచ్చినా చెప్పాడు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ గ్రామానికి నా మేనిఫెస్టో చెప్తున్నా. నేను ప్రతి ఒక్కరికి ఇప్పటివరకు చేసిన నా చేయికి నాకు అధికారం ఇస్తే నా మేనిఫెస్టోలో నేను చేయబోయే ఫలాలు ఇక్కడ ఇంచుమించు ఒక 20 మంది నేను ముఖాలు చూస్తున్నా. ఇందిరమ్మ ఇల్లు ఒక్క ఇల్లు తప్పకుండా 100 ఇల్లు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాదని ఈ సందర్భంగా అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాను. నేను 100 ఇల్లు ఒక్క ఇల్లు తప్పకుండా చేస్తా. ప్రతి ఒక్కరు ఎవరైనా ఇల్లు లేని వాళ్ళు ఉంటే నాకు చెప్పండి. నేను ఇప్పుడే మీ ఇంటి దగ్గరకు వస్తా. లిస్ట్ లో మీ పేరు రాసుకుంటా. నేను గెలిచిన తర్వాత నాకు ఇల్లు ఎందుకు ఇప్పేయాలని నన్ను గల్ల పట్టి ఊర్లో ఇంటికాడ కాదు ఊరు నుండే తరమేయాలని మీ అందరికీ వేడుకుంటున్నాను. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి శిలాపలకం వేసినాం. అది యాత్రం తర్వాత అది మన ఊరికి మాత్రమే అంత పెద్ద హాస్పిటల్ మంజూరు చేపించినాం. మేమే వెళ్ళాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఎమ్మెల్యే గారిని అడిగి తీసుకొచ్చినాం. శిలాపలకం చేసినాం. అది పూర్తిగా దాన్ని ప్రభుత్వ ఆసుపత్రిగా నిర్మించేందుకు నా సాయశక్తులా ఒడ్డుతానని మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఫార్మాసిటీ రైతులది. నేను ఏనాడు ఫార్మాసిటీ రైతు అండగా ఉండలేదని కొంతమంది విమర్శ చేస్తున్నారు. నేను ఇప్పుడు చెప్తున్నా, ఫార్మాసిటీ రైతులకు నేను ఏనాడు మద్దతుకి ఇచ్చినా ఇయ్యలేదో వాళ్ళకు ఒక్కసారి అడిగి తెలుసుకోండి. కానీ మీలాగా ఫార్మాసిటీ పేరుతో ప్రజల దగ్గర 20 లక్షలు 10 లక్షలు దొంగ పొట్టలు దిగి మీరు ప్రజలను ముంచలే. నేను మీలేక నేను ప్రజలను ముంచలే. ప్రజలతో పాటు నేను రైతులతో పాటు నేను వాళ్ళు పిలిచిన ధర్నాలకు వచ్చిన ఫార్మాసిటీ ఉద్యమాలు చేసిన ఫార్మాసిటీ పాదయాత్ర ఇక్కడికి వెళ్ళి మల్లెడ్డి రంగారెడ్డి గారు ఈ ఊరికి ప్రత్యక్షంగా నేను పోయి బదిలాడి అన్న ప్రజలకు రైతులకు మీరు అండగా ఉండాలి. వాళ్ళు కోరుకుంటుంది ఫార్మాసిటీకి వ్యతిరేకంగా గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మనం రైతులకు అండగా ఉండాలి. మీరు ఖచ్చితంగా రావాలన్న పాదయాత్ర రైతులు చెప్తే వెంటనే స్పందించి మీరు ఆ కార్యక్రమంలో ఉండాలి. నేను పాదయాత్రలో ఉంటానని మల్లెడ్డి రంగారెడ్డి గారు తీసుకొచ్చి రైతులకు అండగా నిలబడినాను. అలాగే రేషన్ కార్డులకు సంబంధించి కూడా గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేయని రేషన్ కార్డులు కూడా దాదాపు 200 రేషన్ కార్డులు ఇవ్వడం కూడా జరిగింది. ఇంకొక విషయం, గ్రామంలో ఉన్నటువంటి యువకులు
దాదాపు యాకర మండలంలో మనలో ఉన్నంత యువకులు ఏ గ్రామంలో కూడా ఉండరు. అలాంటి గ్రామంలో యువకులు ఒక క్రికెట్ మైదానం కోసం చాలా సార్లు నన్ను నా దగ్గరకు వచ్చి కూడా చెప్పడం జరిగింది. మనకు నాలక్ష్నగర్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి ఒక 3 ఎకరాలు 4 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది ఫార్మాసిటీలో. ఆ భూమిని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి మాకు స్టేడియం మీద క్రికెట్ ఆటలు ఆడడానికి పొద్దునే వాకింగ్ చేసుకోవడానికి ఒక గ్రౌండ్ నిర్మించాలని నా దగ్గరకు వచ్చి చాలా మంది చెప్పినారు. అందరికీ నా నమస్కారము. నా పేరు సుగుణ. నేను సంపత్ వైపుని. నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకున్న నా కాంగ్రెస్ ప్రజలకు, నాయకులకు, మా అన్నలకు, మా అక్కలకు అందరికీ నా శిరస్సు గురించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అమ్మగా, నా అన్నగా మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని మనస్సు పూర్తిగా నా శిరస్సు గురించి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ ఓటు అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపించానని అడుగుతూ మీ పాదాల వందనాలు చెల్లించుకుంటున్నాను. నా